హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్ని. ఈరోజు వీడియోలో మనం భద్రాచలంకి వెళ్ళినప్పుడు చూడవలసిన ప్రదేశాలు ఏంటో మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు చూడండి. నోటిఫికేషన్స్ కోసము బెల్ ఐకాన్ను నొక్కండి. ఎవరైతే ఈ వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము హైదరాబాద్ నుండి భద్రాచలంకి అయితే వెళ్తున్నామండి. హైదరాబాద్ నుండి భద్రాచలంకి 6 గంటల సమయం అయితే పట్టింది. భద్రాచలంకి వెళ్ళాలనుకునేవారు 1 డే ట్రిప్ కాకుండా 2 డేస్ ట్రిప్ ప్లాన్ చేసుకుని వెళ్తే మనం భద్రాచలంలో ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా చూడవచ్చండి. మేము భద్రాచలం లోపలికి ఎంటర్ అయ్యాము. మేము భద్రాద్రి రామయ్యను దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. భద్రాచలంలో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయలేకపోయానండి. వీడియోస్ ఫొటోస్ తీయకూడదని అక్కడ మొబైల్ కౌంటర్లో మొబైల్స్ అన్నీ పెట్టేసి వెళ్ళిపోవాలని చెప్పారు. రామయ్యను దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము. ఒక హోటల్లో ఇలా శబరి రామునికి పండ్లు తినిపిస్తున్నట్లుగా ఉన్న ఒక దృశ్యాన్ని అయితే నేను కెమెరాలో బంధించానండి. ఇలా అయినా నేను భద్రాద్రి రామయ్య వీడియోను భద్రాచలంలో తీశాను అన్న ఫీలింగ్ అయితే నాకు అనిపించింది. ఈ సీను మనకి ఏ హోటల్లో ఉందో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. భద్రాచలం నుండి మనము దర్శనం చేసుకుని వెళ్తే మనకు చిన్న అరుణాచలం అని కనిపిస్తుందండి. ఈ చిన్న అరుణాచలం వీడియోను నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చూడండి. మేము ఇక్కడ భద్రాచలంలో భద్రాద్రి రామయ్యను దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ మేము పర్ణశాలకి బయలుదేరామండి. శ్రీరాముడు అరణ్యవాస సమయంలో సీతాదేవి లక్ష్మణుడితో కలిసి నివసించినటువంటి ప్రదేశమే ఈ పర్ణశాల. భద్రాచలంలో ఉన్న ఈ ప్రదేశము అత్యంత పుణ్యము పావనమైనది. భద్రాద్రి ఆలయంకి 35 కిలోమీటర్ల దూరంలో ఈ పంచవటి పర్ణశాల ఉంది. అరణ్యవాసం చివరి 3 సంవత్సరాలు కూడా ఇక్కడే చిన్న కుటీరము ఏర్పరచుకొని ఇక్కడ రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి ఉన్నారు. ఇక్కడ శ్రీరామునికి ఇష్టమైన ఇప్ప పండ్లు ఉన్నాయండి. ఇక్కడ కందమూలాలు, పండ్లు లాంటివే దొరుకుతాయి. ఇది అడవి ప్రాంతం కాబట్టి తినడానికి ఇప్ప పండ్లు, కందమూలాలు, కొన్ని తునికి పండ్ల లాంటివే ఉండేవి. ఇదేనండి శ్రీరాముడు అరణ్యవాస సమయంలో సీతాదేవి లక్ష్మణుడితో కలిసి నివసించినటువంటి పర్ణశాల. సీతారామచంద్రులు అరణ్యవాసం ఉన్నప్పుడు ఉన్నటువంటి ఈ ఆలయం లోపలికి వెళ్ళి చూద్దాము. ఆలయంలో సీతారామచంద్రుల వారిని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా మనకి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ నాట్ అలౌడ్ అని చెప్పేశారండి. ఇక్కడ కూడా మళ్ళీ ఒక ఫోన్ కౌంటర్ అయితే లోపల పెట్టారు. ఇలా గుడి బయట వరకు మాత్రమే నేను ఈ వీడియో తీశానండి. మీకు ఇక్కడ చూస్తుంటే గుడి లోపల ఒక శిలాఫలకం అయితే కనిపిస్తుంది. రైట్ సైడ్లో చూడండి శిలాఫలకము. ఇక్కడ కాస్త ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ జలప్రసాదం ఉంటుంది. అలాగే లోపల పర్ణశాల ఉంటుంది. ఈ పర్ణశాలలో సీతారామచంద్రుల వారు చిన్న కుటీరం కట్టుకుని ఉన్నటువంటి ప్రదేశము. అలాగే రావణాసుడు భిక్షకు వచ్చినప్పుడు సీతాదేవి లక్ష్మణుడు గీసిన గీత దాటగానే సీతాదేవి మూర్ఛపడిపోయిన సీను, ఇలాంటివన్నీ లోపల ఉంటాయండి. నేను గోదావరి లోపలికి వెళ్ళి గోదావరి నీళ్ళనైతే తీసుకుని వస్తున్నాను. భద్రాచలం నుండి మనము ఈ పర్ణశాలకి వస్తుంటే మధ్యలో 14 కిలోమీటర్ల దూరంలో చిన్న అరుణాచలము పుణ్యక్షేత్రం దర్శనం అవుతుందండి. అరుణాచలం నుండి పర్ణశాలకి వచ్చేటప్పుడు ఫస్టే నారచీరలు ఆరవేసే ప్రదేశం అని ఉంటుంది. మనకు నారచీరలు ఆరవేసే ప్రదేశానికి ఈ పర్ణశాలకి 1 కిలోమీటరు ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నారచీరలు ఆరవేసిన ప్రదేశాన్ని చూద్దాము. ఇలా మనం నడుచుకుంటూ వస్తుంటే ఇక్కడ మనం లోపలికి వెళ్తుంటే ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఇక్కడ గోదావరి నది ఒక పాయలాగా చెల్లి ఇటువైపు వచ్చింది. ఈ ప్రవాహం చివరన లక్ష్మణ గుట్టలు ఉంటాయి. సీతమ్మ వారి నారచీరలు ఆరవేసిన ప్రదేశానికి ఒక చరిత్ర ఉందండి. ఆడవారు 5 రోజులు అంటూ ముట్టుతో దూరంగా ఉంటారు. ఈ గోదావరి నదిలో ఋషులు, మునులు యజ్ఞాలు, యాగాదులు చేస్తూ ఉండగా ఈ గోదావరి నదిని అపవిత్రము చేయకూడదని చెప్పి సీతమ్మ వారు
ఇక్కడ స్నానం చేయడానికి రాముల వారికి చెప్పి ఆ ప్రదేశంకి నడుచుకుంటూ వస్తారు. ఇక్కడ నీరు లేదని లక్ష్మణుతో సీతాదేవి చెప్పగా లక్ష్మణుడు ఇక్కడికి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైకి బాణం వేస్తే ఉన్న రాయి చీలి జలధారగా వస్తుంది. దీనినే సీతమ్మ వాగు అని అంటారు. ఇక్కడ స్వామివారి పాదాలు, అలాగే స్వామివారి ప్రసాదాలు, ఇప్ప పువ్వు, పసుపు, కుంకుమ రాయి కూడా ఉంటుంది. లక్ష్మణుడు బాణం వేయగా చీలిన 2 కొండల్లో ఒక కొండ పసుపుగాను ఇంకొక కొండ కుంకుమగాను మారాయి. లక్ష్మణ గుట్ట నుంచి ఈ కుంకుమ పసుపు రాయిని తీసుకుని వస్తారు. లక్ష్మణుడు శూర్పణఖ చెవిని కోసిన ప్రదేశం కూడా ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. సీతమ్మ వారు ఆరవేసిన 20 గజాల నారచీర గుర్తులు 5 రంగులతో ఇక్కడ మనకు కనిపిస్తాయి. రాముల వారు కాలక్షేపంగా వామన గుంటలు ఆడేవారు. 10 గుంటలు ఇక్కడ ఉండేవి. అవి మూసుకుపోయి ఇప్పుడు 3 గుంటలుగా మిగిలాయి. అలాగే రాముల వారి పైపంచ 40 గజాలు ఉండేది. ఈ పైపంచ గుర్తు నల్లని చారల పొడవుగా ఉంటుంది. ఇక్కడ రాతిపల్లం ఉంటుంది. సీతారామచంద్రుడు ఈ రాతిపల్లంలోనే భోజనం చేసేవారు. ఈ నారచీరలు ఆరవేసిన ప్రదేశం గురించి ఇక్కడి గైడు మాటల్లో విందాము. రాములు వారు సీతమ్మ వారు నివాసం చేసింది పర్ణశాలలోనే. పవిత్రమైన గోదావరి నది ఒడ్డు తీరాన కుటీరాన్ని నిర్మించుకొని నివాసం చేసేవారు రాముల వారు సీతమ్మ వారు. మరి అక్కడి నుంచి ఇక్కడికి అమ్మవారు ఎందుకు వచ్చేవారంటే నెలకొచ్చి ఆడవాళ్ళు ఒక 5 రోజులు దూరంగా ఉంటారు. మరి ఆ సమయంలో ఉన్నప్పుడు అమ్మవారు ఆ గోదావరి నదిలో స్నానం చేయకూడదు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో మునులు ఋషులు యాగాలు యజ్ఞాలు చేసుకుని ఆ గోదావరి నదిలో స్నానాలు చేసేవారు. అమ్మవారు ఆ నదిలో స్నానం చేస్తే గోదావరి నది అపవిత్రమైపోతున్న కారణంతో రాముల వారు సీతమ్మ తల్లిని వెంట పెట్టుకొని 5 రోజులు ఈ రాతి మీద తీసుకొచ్చేవారు. మరి అలా 5 రోజులు ఈ రాతి మీదకి వచ్చిన తర్వాత అమ్మవారికి ఇక్కడ స్నానం చేయడానికి ఆ నీళ్లు కానీ బొట్టు పెట్టుకోవడానికి పసుపు కుంకాలు కానీ ఏమి లేవమ్మా, ఇది ఖాళీ బండ మాత్రమే ఉంది. అందుబాటులో ఉన్న లక్ష్మణ స్వామివారిని పిలిచి చెప్తుందట సీతమ్మ వారు, నాయన లక్ష్మణ నాకు ఇక్కడ స్నానం చేయడానికి నీళ్లు బొట్టు పెట్టుకోవడానికి పసుపు కుంకాలు సమకూర్చున్నాయన అని అమ్మవారు చెప్పడంతో లక్ష్మణ స్వామివారి తూర్పు దిక్కున కనిపించే 9 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక 70 అడుగుల కొండకి బాణం సంధించారు. ఆ బాణం వేగానికి ఆ 70 అడుగుల కొండ అడ్డంగా బద్దలై పసుపు కుంకుమ రాళ్లతో ఉద్భవించిన జల ఇప్పుడు మీ కళ్ళ ముందు కనపడే ఈ నది. సీతమ్మ వారు మొదటిగా ఇందులో స్నానం చేశారు కాబట్టి సీతావాగ్ అని పిలుస్తారు. లక్ష్మణ స్వామి వారు బాణం వేస్తే వచ్చిన తీర్థం కాబట్టి శేషు తీర్థం అని పిలుస్తారు. మరి అమ్మవారి ఇక్కడ ఈ నదిలో స్నానం చేసుకొని ఉతికి ఆరవేసుకున్న చీర గుర్తులు ఈ రాతికి మధ్యలో ఎక్కడా ఉండవు. ఆ చీర గుర్తులు ఈ రాతికి అచ్చివరిలో ఉంటాయి. అవి 5 రంగులతో 20 గజాల పొడవునా ఉంటాయి. వాటిని నారచీరలు అంటారు. అమ్మవారు కట్టుకున్న వస్త్రాలు నార వస్త్రాలు కాబట్టి వాటిని అమ్మవారు అలా ఉతికి ఆరేస్తే ఆ రాయి అంతవరకు కూడా అట్లా మారిపోయింది. ఈ మధ్యలో పసుపు కుంకుమ ఉన్నది చూడండి, కనబడుతుందా? మరి అమ్మవారు స్వామివారి రాతి మీదకి వచ్చిన తర్వాత 5 రోజులు కూడా కూర్చొని కాలక్షేపంగా ఆడుకునేవారు. స్వామివారు అమ్మవారు ఏ మాట్లాడి రాతి మీద కాలక్షేపాలు చేశారంటే వాటిని వామన గుట్టలు అంటారు. వాళ్ళు లేని సమయంలో ఒక మునీశ్వరుడు ఈ రాతి మీదకి వచ్చి అసలు నిజంగా సీతారాములు వారి రాతి మీదకి వచ్చారా, వచ్చింది వాళ్ళేనా కాదా అని వాళ్ళ మీద అనుమానం పెట్టుకొని ఈ రాతిపై ఉన్న గుర్తులన్నింటినీ తొక్కేసి అక్కడికి వెళ్ళి 10 గుంటలు పలగొట్టాడు. అక్కడ ఆ 10 గుంటలు పలగొట్టిన పాపానికి అక్కడే రక్తం కక్కుకొని చచ్చిపోయాడు. ఆయన వల్ల 10 పోను 4 గుంటలు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు అక్కడ దండం పెట్టుకోండి. ఈ అడవిలో తిరిగే రాక్షసి శూర్పణఖని లక్ష్మణ స్వామి వారు ముక్కు చెవులు కోసిన ప్రదేశం ఆ చెట్లవతలు ఉంటుంది, రాళ్ళగుట్టి బాగా లోపల నుంచి వెళ్తే అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీతారాములు వారికి వచ్చిన కష్టాలు మీకు రాకూడదని ఎడం చేత్తో 3 రాళ్ళేయండి. మరి అమ్మవారు అంత పెద్ద గోదావరి నదిని వదిలిపెట్టి ఇక్కడికి అరణ్యంలోకి వచ్చి వాగులో స్నానం చేస్తుంటే సీతమ్మ తల్లికి ఈ అడవిలో రాక్షస భయానికి కాపలాగా ఆ వెనకాల పొడవైన రాయి కనపడుతుందా పూలమాలేసి, ఆ రాయిపై రాముల వారు కూర్చునేవారు. అది రాముల వారు కూర్చున్న రాతి సింహాసనం కింద స్వామివారి పాదాలు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు కిందికి వెళ్తే పాదాలు కనపడితే దానికి దండం పెట్టుకోండి. మరి 5 రోజులు అమ్మవారి ఇక్కడ ఈ నదిలో స్నానాలు చేసుకొని ఈ రాతి మీద చీరలారేసుకొని 6వ రోజు తిరిగి పర్ణశాలకు వెళ్ళేటప్పుడు లక్ష్మణ స్వామి వారు బాణం వేసి తీసుకొచ్చిన పసుపు కుంకుమ రాళ్ళని అమ్మవారు రంగరించుకొని ఆ చెట్టు కింద కూర్చొని పూజలు ఉపనస్కారాలు ఆ చెట్టు కింద చేసుకునేవారు. వెళ్ళేటప్పుడు అమ్మవారిని దండం పెట్టుకోండి. అమ్మవారు వనవాసంలో బొట్టు పెట్టుకున్న పసుపు కుంకుమ రాళ్ళు అక్కడ ఇస్తారు దేవస్థానం వాళ్ళ కౌంటర్లో. వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి. అవి మీరు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మీ పూజా గదిలో పెట్టుకొని గంధంలో పొడి వేసుకోండి అమ్మా. పొడి అయిపోతాయి. చేతితో అలా రంగరించినా అరిగేదాకా వస్తుంది. తొలి బొట్టు మీ ఇంట్లో ఉన్న మీ ఇష్టదేవానికి బొట్టు పెట్టిన తర్వాతే మీరు బొట్టు పెట్టుకోండి. మీరు ఏదైనా ఒక మంచి పని మీద శుభకార్యాలకు ఏదైనా ముఖ్యమైన పని అనుకుని గడప దాటి బయటికి వెళ్లే ముందు ఆ సీతమ్మ వారిని తలుచుకొని అమ్మవారి బొట్టు పెట్టుకొని వెళ్తే అనుకున్న పనులు అమ్మవారి దయ వల్ల ఆటంకాలు రాకుండా జరుగుతాయి అనేది ఒక నమ్మకం ఇక్కడ ఉన్న స్థానం. మరి ఒకసారి ఆ బ్రిడ్జ్ మీద ఉన్న వాళ్ళు కూడా ఇటు చూడండి. ఇక్కడ ఈ మధ్యలో ఈ రాతికి మధ్యలో నల్లని అచ్చు కనపడుతుంది. ఆ పూజ చేసి పోడుగా ఆ కనపడే నలుపు చారిక రాముల వారి ఉత్తర్యం.
నడుముకు చుట్టుకొని భుజానికి వేసుకున్న పై పంచ పైకండ స్వామి వారిది 40 గజాల పొడవు ఉంటుంది. ఆ రాముల వారి కండం ఈ రాతి మీద ఎంతవరకు అయితే ఆరేసారో రాయి ఎంతవరకు అట్లా నల్లగా మారిపోయింది. ఇది ఆ చివరి చెట్టు దగ్గర నుంచి మొదలు పెడితే ఇది చివరి దాకుంది. ఈ కండవని మీరు ఆ చివరికి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకోండి. ఇక్కడ మీ ముందు ఈ పూలు పెట్టి పూజ చేసిన ప్రదేశం సీతారాముల వారు అరణ్యవాసానికి వచ్చినప్పుడు పళ్ళు పలహారాలు వాళ్ళకి ఆకలిస్తే ఇప్ప పూలు కందమూలాలు పెట్టుకొని తిన్న రాతి పల్లెం. అరణ్యవాసానికి వచ్చిన సీతమ్మ వారు రాముల వారు ఈ రాతి మీద నివాసం చేసిన సమయంలో రాముల వారికి సీతమ్మ వారికి ఇక్కడ తినడానికి పల్లెలు పాత్రలు ఏం లేవు. ఈ ఉన్న ఒక్క రాయినే పల్లెంలా చేసుకొని తినేవారు. ఇది వాళ్ళు భోజనం చేసిన రాతి పల్లెం, రాతి కంచం అంటారు. మరి ఇంత పవిత్రమైన స్థలానికి వచ్చిన మీరు అందరూ కూడా ఏం చేస్తారంటే ఒకరి వెనుక ఒకరు ఒక లైన్ లో ఒక వరుసలో నిదానంగా ముందుకొచ్చే బస్తాపై నించొని ఆ స్వామివారి నామాన్ని స్వామివారి పల్లెన్ని 2 చేతులతో తాకి నమస్కారాలు చేసుకుని బొట్టు పెట్టుకోండి. ఇక్కడ మీరు వేసే కానుకలు కానీ దక్షిణలు కానీ ఏమైనా ఉంటే ఆ పల్లెల్లో విసరద్దు, పడేయద్దు. శబ్దం అనేది రాకుండా నిదానం ఈ చేత్తో పెట్టుకోండి. అమ్మవారి బొట్టు తీసుకొని ఇలా చుట్టూ తిరిగి వెళ్తే చెప్పిన గుర్తులు కనపడతాయి. అమ్మ మీరు ముందున్న వాళ్ళు దండం పెట్టుకుని ఇటు వచ్చండి. జై శ్రీరామ్. పసుపు కుంకుమ రాళ్ళు ఇచ్చే ప్రదేశంలో పసుపు కుంకుమ రాళ్ళు అయితే తీసుకున్నామండి. ఒక ప్యాకెట్ వచ్చేసి 50 రూపీస్. ఓపెన్ చేసి చూస్తే మనకు పసుపు కుంకుమ రాళ్ళు అయితే ఇలా కనిపిస్తున్నాయండి. ఒక రాయి ఏమో చూడ్డానికి కుంకుమలాగా, ఇంకొక రాయి అచ్చం పసుపు లాగానే ఉంది. ఈ కుంకుమ పసుపు రాళ్ళనే రంగరించుకొని సీతాదేవి ఇక్కడ బొట్టు పెట్టుకునేవారంట. మీరు గైడ్ చెప్పింది విన్నారు కదండి. చూడండి, నేను టచ్ చేస్తే సేమ్ ఇదైతే కుంకుమలాగే, అలాగే పసుపు రాయిని ఇలా ముట్టుకుంటే అచ్చం పసుపులాగే అనిపిస్తుందండి. కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అండి. ఈ పసుపు రాళ్ళు ఒక ప్యాకెట్ 50 రూపీస్ ఇచ్చారు. మనము ఇంకా ముందుకు వెళ్దామండి. ముందుకు వెళ్ళగానే ఇక్కడ మనకు ఇవన్నీ దర్శనం చేసుకున్నాక రాతి పల్లెము, అలాగే కండువ, నల్లని చార ఇలా పొడుగ్గా కనిపిస్తుందండి. ఇక్కడ వీడియో సరిగ్గా తీయలేకపోయాను, అక్కడ కూడా వీడియోస్లో చేయలేదు. ఇలా ఈ వాటర్ నుండి చూస్తుంటే మనకి ఇక్కడ పొడవుగా శ్రీరాముని కండువ చార అండి, ఇలా పొడవుగా నల్లగా కనిపిస్తుంది. సీతాదేవి నారచీరల గుర్తులు, ఓనగుంటలు, మనకు అలాగే రాతి పళ్ళెంలో కందమూలాలు పెట్టుకొని ఇక్కడ సీతారామచంద్రుల వారు భుజించేవారు. శ్రీరాముని పాదాలు ఇవన్నీ మనకైతే ఇక్కడ దర్శనమిస్తాయి. ఇవన్నీ మనం దర్శనం చేసుకొని ముందుకు వెళ్తుంటే ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంటుందండి. ఆ బ్రిడ్జ్ నుండి అయితే మనం ముందుకు వెళ్ళి అక్కడ రాతి సింహాసనం మీద కూర్చొని ఉన్న శ్రీరాముని పాదాలు ఉంటాయి కదండి, ఆ పాదాలను మొక్కుకొని అలా ముందుకు వెళ్తే అక్కడ సీతమ్మ వారు పూజ చేసుకున్న ప్రదేశం కనిపిస్తుంది. ఆ సీతమ్మ వారు పూజ చేసుకున్న ప్రదేశంలో మొక్కుకొని వెళ్ళాలి. ఇక్కడ పర్ణశాల నారచీరలు ఆరవేసిన ప్రదేశం కాకుండా జటాయువు అని కూడా ఇక్కడ ఉంటుందని మేము ఆ జటాయువు ప్రదేశాన్ని అయితే చూడలేకపోయాము. మనకి ఈ భద్రాచలంకి దగ్గర లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉంది. ఆ గుడి కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ గుడిని కూడా మేము దర్శనం చేసుకోలేకపోయాము. మేము 1 డే వెళ్ళాం కాబట్టి మేము కొన్ని ప్లేసెస్ అయితే చూసామండి. అందుకే మీకు మళ్ళీ చెప్పాను. మేము 1 డే ట్రిప్లో ఏమీ చూడలేకపోయామని చెప్పి 2 డేస్ ట్రిప్ అయితే మనం అన్నీ ఇక్కడ చూడవచ్చు అనేసి మీకు చెప్తున్నాను. భద్రాచలంలో చూడవలసిన మరొక అందమైన ప్రదేశము పాపికొండలు. ఈ పాపికొండలకి వెళ్ళాలంటే ఒక రోజు టైం పడుతుంది. ఒక రోజంతా ఈ పాపికొండలకి మనము స్పెండ్ చేయాలి. ఇక్కడ సీతారామచంద్రుల వారికి సంబంధించిన గుర్తులన్నింటినీ దర్శనం చేసుకున్న తర్వాత మేము ఇలా బ్రిడ్జ్ కనిపిస్తుందండి. ఈ బ్రిడ్జ్ కింద వాటర్ ఉన్నాయి. ఈ బ్రిడ్జ్ మీద నుండి నడుచుకుంటూ అయితే ఇక్కడ రాతి సింహాసనం దగ్గరికి వచ్చేసాము. ఇదే లక్ష్మణుడు శూర్పణఖ చెవులు ముక్కు కోసిన ప్రదేశము. ఇక్కడ జెండాలు పాతి రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఆ రాళ్ళను ఇక్కడ రోజు పూజారులు పూజ చేస్తారు. ఇక్కడ 3 రాళ్ళను తీసుకొని సీతారాములకు వచ్చిన కష్టాలు మనకు రాకూడదని మొక్కుకొని ఎడమ చేత్తో ఒక్కో రాయిని మనం వెనక్కి తిరగకుండా ఇలా వెనుకకి వేయాలి. ఇక్కడ మనం 3 రాళ్ళు తీసుకున్నందుకు ఒక్కో పర్సన్కి 10 రూపీస్ ఉంటుందండి.
ముందుకు వెళ్తుంటే మనకి ఇక్కడ షాప్స్ కనిపిస్తాయి. ఈ షాప్స్లో నుండి ముందుకు వెళ్ళగానే మనకి ఇక్కడ బయట దారి కనిపిస్తుంది. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వెరీ వెరీ థ్యాంక్ యూ అండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.